బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లాలో క్రికెట్ మాఫియాపై పోలీసులు ఉచ్చుబిగించడంతో బ్యాటింగ్ కలుగులో దాగున్న ఎలుకలన్నీ ఒకటొకటిగా బయటకొస్తున్నాయి. ముఖ్యంగా బుకీలకు సహకరించిన వారి వద్ద ముడుపులు స్వీకరించిన పోలీసు అధికారుల భాగోతం కూడా బయటపడింది. ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు పడగా మరికొందరు సీఐలు, ఎస్ఐలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బెట్టింగ్ మాఫియాతో లింకులున్న రాజకీయ నాయకులు అరెస్టు కాగా మరికొందరు ముఖ్య నేతలు అజ్ఞాతంలోనికి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ ఇంటి దొంగలపై దృష్టి సారించారు. జిల్లాలో వేళ్లునుకుపోయిన బెట్టింగ్ మాఫియాతో ఎవరెవరికి లింకులున్నాయనే విషయంపై దర్యాప్తు చేసిన ఎస్పీకి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకొచ్చాయి. దీంతో ఓవైపు బుకీలను విచారిస్తూనే మరోవైపు తన సొంత శాఖను ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ బెట్టింగ్ డాన్ కృష్ణ సింగ్ ను మాటు వేసి పట్టుకున్న ఎస్పీ అతనితో పాటు మరో 30 మంది బుకీలను అదుపులోనికి తీసుకున్నారు. వీరితో పాటు మరో 100 మందిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ తో పాటు పలువురు సబ్ బుకీలకు ఇచ్చిన సమాచారంతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి కృష్ణ సింగ్ ₹1,00,00,000 పైనే ముడుపులు సమర్పించినట్లు విచారణలో తేలింది. అలాగే వీరి మధ్య రాయబారిగా వ్యవహరించిన నెల్లూరు టౌన్ డీఎస్పీ వెంకట్రాముడితో పాటు గూడూరు డీఎస్పీ శ్రీనివాసులపై ఇప్పటికే కొరడా ఝుళిపించారు. పక్కా సమాచారంతో నివేదిక సిద్ధం చేసిన ఎస్పీ డీజీపీకి సమర్పించారు. దీంతో వీరిద్దరిని డీజీపీ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో 4 సీఐలు, పలువురు పోలీస్ సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు పోలీసు అధికారులతో పాటు రాజకీయ నాయకుల సంబంధాలపై కూడా జిల్లాలో కలకలం రేపుతోంది. కృష్ణ సింగ్ కు పోలీసు అధికారులతో పాటు పలువురు రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలున్నాయి. అధికార టీడీపీతో పాటు వైసీపీలోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా కృష్ణ సింగ్ కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. అలాగే అజ్ఞాతంలోనికి వెళ్లిన మరో కొంతమంది టీడీపీ నేతలను బయటకు తెచ్చి అరెస్టు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత కూడా బెట్టింగ్ మాఫియా నుంచి భారీగా నజరానాలు అందుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అతన్ని తప్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగినట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నెల్లూరు జిల్లా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండడంతో రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీని కలిసిన బీజేపీ నేతలు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. అలాగే రాజకీయ నాయకుల పాత్రలను నిగ్గు తేల్చాలని అన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్ తో పాటు ప్రతిపక్ష నాయకుల క్రికెట్ బెట్టింగ్తో సంబంధాలున్నాయని, కార్పొరేషన్లోని ఓ ముఖ్య నేత ఇందులో పాత్రధారంటూ విమర్శించారు బీజేపీ నాయకులు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఉండబోవని స్పష్టం చేశారు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 130 మందికి పైగా అదుపులోనికి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారానికి త్వరలోనే ఎండ్ కార్డ్ వేయనున్నారు. ఇప్పటికే మొత్తం విచారణ నివేదికను డీజీపీకి అందజేసిన ఎస్పీ రామకృష్ణ మరికొన్ని అరెస్టుల కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే మరోవైపు నిందితుల తరపు వారు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణను పూర్తి చేయబోతున్నారు. రేపట్లోగా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో అరెస్ట్ అయిన వారిని మీడియా ముందుంచి అనంతరం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయి. అయితే క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న రాజకీయ నాయకుల పాత్రను ఏ మేరకు పోలీసులు చూపబోతున్నారో అనే దానిపై జిల్లాలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.